పరిస్థితి అని మనం చెప్పుకోక తప్పదు. అయితే సార్, ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన విధానాలను ఇప్పటికీ అవలంబిస్తున్నారంటారా? ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వ పాలన అంటే అక్కడ ఎవరి పాలన? పరోక్షంగా బీజేపీ పాలనే కదా. అవును. అక్కడ ప్రజాపాలన లేదు. ఒకవేళ ప్రజాపాలన కనుక మళ్ళా ఏర్పాటు చేయాల్సి వస్తే మళ్ళా బీరేన్ సింగ్ కాకపోతే ఇంకొక సింగ్, ఆ బీజేపీ వాళ్ళే వస్తారు, ఆ మైతీలే ముఖ్యమంత్రులు అవుతారు, మళ్ళా అదే కథ. మరి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకని శాంతి భద్రతలను అరికట్టడంలో కావచ్చు, లేకపోతే ఇంకోటి పోనీ ఇవాళ అరెస్ట్ అయ్యాడు అని చెప్తున్నటువంటి అతను ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక మిలిటెంట్ గ్రూప్, ఆయుధాలు కొట్టుకొని దాడులు చేసేటువంటి గ్రూప్ అది. మరి అటువంటి గ్రూపుని మరి ఎందుకని యంత్రాంగం ఆ విధంగా సమర్థిస్తున్నది? కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. వాటికి ఎక్కడ జవాబు చెప్పేవాళ్ళు లేడు. పార్లమెంట్ లో మాట్లాడరు, బయట మాట్లాడరు, ఆ రాష్ట్రానికి వెళ్లరు. ఎందుకు? కేంద్రంలో అధికారం వెలగబెట్టడం ఎందుకు అనేటువంటి ప్రశ్న. ఒక చిన్న రాష్ట్రం. అయితే కోకి మేటి తెగల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? తగ్గించాలంటే ముందు ఆ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ఒక రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయం, మైతీల్ని గిరిజనుల్లో చేర్చము అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా గనక ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కొంత మేరకు తక్షణమే విభేదాలు తగ్గిపోతాయి. తరువాత రెండు వైపులా నేను ఒక మైతీల్లోనే మిలిటెంట్లు ఉన్నారు, వాళ్లే తప్పులు చేశారు అంటలా, కుకీల్లో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళ మీద పరస్పరం దాడులు చేసుకున్నప్పుడు నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు రెండు వైపులా ఉంటారు. ఆ రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళని నిష్పాక్షికంగా రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి, చట్టపరంగా విచారించండి. కానీ అసలైనటువంటి రాజకీయ నిర్ణయం ఇంతవరకు బీజేపీ తీసుకోలేదు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి మేము గిరిజనులుగా మారుస్తాము అనేటువంటి వాగ్దానం చేసింది. ఇప్పుడు దాని నుంచి కనుక వెనక్కి పోయేట్లయితే ఒక్క మణిపూర్లోనే కాదు, అలాంటి వాగ్దానాలు చేసినటువంటి మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశవాదంతో వ్యవహరించేటువంటి రాజకీయాలకి అలాంటి పరిస్థితి జరుగుతుంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆ మైతీల మెజార్టీ ఉన్నటువంటి నియోజకవర్గంలోనూ బీజేపీ ఓడిపోయింది. గిరిజనుల మెజార్టీ ఉన్నటువంటి నియోజకవర్గంలోనూ కూడా మొత్తం 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది అక్కడ. అందుకని మరి ఈ అవకాశవాదాన్ని మేము అవకాశవాదం కోసం రాజకీయాలు చేయం, మేము విధానాల కోసం, దేశం కోసం, ప్రజల కోసం అని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకని దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రకటించడం లేదు. మేము అదే రిజర్వేషన్లకు, మైతీలకి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తారా? అదన్నా చెప్పాలి. లేదు అటువంటి వైఖరి లేదా? అదన్నా చెప్పాలి. ఇప్పుడు అవకాశవాదానికి పాల్పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఇట్లాగే ఉంటుందనడానికి మణిపూర్ లో బీజేపీ, దాన్ని కమ్ము కాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ పరిస్థితి ఇది. అయితే సార్, ఇప్పుడు కరణ్ సింగ్ అరెస్టు నేపథ్యంలో మణిపూర్ లో ప్రజలు ఎలా స్పందించారు? ఎలా స్పందిస్తారంటే ఇప్పుడు ఒక ఉన్మాదం తలకెక్కిన తర్వాత ఇప్పుడు మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీనా లేకపోతే తెలుగుదేశమా అన్న తర్వాత మా నాయకుడు ఏం చేసినా రైటే అనేటువంటిది రెండు వైపులా విచక్షణ, మంచితనం, విచక్షణ, లేకపోతే ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి పరిస్థితులు పోయినాయి అక్కడ. అనుమానం, పరస్పర అనుమానాలు వాడి మీద. అందుకని మన వాడిని మనం రక్షించుకోవాలి, మన వాడిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి 10 రోజుల పాటు అక్కడ సహాయ నిరాకరణ లేకపోతే అప్రకటిత బంధు లాంటిది మైతీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చిందనేటువంటిది వార్తలు. మరి దాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాలు. వాళ్లే కదా పరిష్కరించాల్సింది. అందుకని ఏం చేస్తారండి? ఇంతవరకు ఏం మాట్లాడరు. కనీసం ఆ రాష్ట్రానికి వెళ్లి ఒక అఖిలపక్ష బృందాన్ని పంపించి నరేంద్ర మోడీ గారు ఒక్కడే వెళ్ళడానికి భయం కనుక అయ్యేట్లయితే అందరినీ ప్రతిపక్ష పార్టీలందరినీ తీసుకెళ్ళండి, లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల బృందాలన్నింటినీ తీసుకెళ్ళండి. వాళ్ళు చెప్పేది వినండి. రెండు వైపులా మైతీలు ఏం చెప్తున్నారు లేదా కుకీలు ఏం చెప్తున్నారు వినండి. విని వాళ్ళకి ఉపశమనం కల్పించేటువంటి మాటలు చెప్పండి. ఏది చేయరు. ఆయన నెక్స్ట్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాలో కూడా ఉంది కదా బీజేపీ. బీజేపీకి మెజారిటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదే పెద్ద సమస్య కాదు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తారు అక్కడ?
అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వమే చేత కాకుండా శాంతి భద్రతను కాపాడటంలో విఫలమై కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. లా అండ్ ఆర్డర్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పేరుకి పదవులు బుగ్గ కార్లు వేసుకొని తిరగడానికి తప్ప అతనికి అధికారాలు ఏమి లేవు ముఖ్యమంత్రిగా. చివరికి ఆ అధికారాలను కూడా తొలగించేసి అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు అనివార్యమై, ఎందుకంటే పరిస్థితి ఇంకా దిగజారుతా ఉంది కనుక. అందుకని ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళా బీరేన్ సింగ్ కాకపోతే మరొక సింగ్ లేకపోతే మరొకళ్ళు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సమస్య అది కదా. అందుకని నేను చెప్పింది ఆ రిజర్వేషన్లు అనేటువంటి సమస్య మీద రాజకీయ పరమైనటువంటి నిర్ణయం బీజేపీ తీసుకోకుండా అక్కడ ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టినా గానీ, ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినా గానీ మళ్ళా అదే పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. సార్, ఇప్పుడు ఏటీ సంస్థ గురించి కూకి తెగలు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాయి? ఏటీ తెగ అయినా లేదా కుకీ మిలిటెంట్స్ అయినా గానీ పరస్పరం మా మీదకు ఫలానా వాడు దాడికి వస్తున్నాడంటే వీళ్ళు ఎదురు దాడులు చేస్తారు. మైతి అనేటువంటిది మెజార్టీ చెందినటువంటి కమ్యూనిటీ, అది 57% ఉన్నారు వాళ్ళు. మిగిలినటువంటి గిరిజన తెగల్లో దానిలో కూడా మళ్ళా భిన్నమైనటువంటి తెగలు, కుకీలు, నాగాలు, లేకపోతే ఇంకా తెగలు ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరి మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నమ్మకం కలగాలి, ముఖ్యంగా గిరిజనులకి లేదా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి. అటువంటి నమ్మకం కలగట్లేదు. మొత్తం గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకేమో ఎక్కువ, దాదాపు వాళ్ళు 43% జనాభా ఉంటే ఆ రాష్ట్రంలో భూభాగం అంతా కూడా 90%లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. 57% మంది మైతీలు ఉన్నటువంటి జనాభా కేవలం 10% లేదా 15% ప్రాంతంలోనే వాళ్ళు విస్తరించి ఉన్నారు. మరి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితిని, సున్నితమైనటువంటి పరిస్థితిని జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోయేట్లయితే, అందులోనూ అది అంతర్జాతీయంగా మయన్మార్ కి దగ్గరగా ఉన్నటువంటి ఒక సరిహద్దు రాష్ట్రం, అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రం, అత్యంత బాధ్యతారహితంగా బీజేపీ పెద్దలు, గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లాగే వ్యవహరించారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బీజేపీ అనే కాదు, అప్పుడు కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అట్లాగే వ్యవహరించారు. అదే అవకాశవాదం, అదే రాజకీయ అవకాశవాదం, ఏ విధంగా అయినా సరే అన్ని రాష్ట్రాలు మా ఖాతాలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి చేసినటువంటి ఎత్తుగడ మణిపూర్ లో వికటించింది. ఒక్క మణిపూర్ లో కాదు సమస్య. ఇప్పుడు అక్కడ గనక ఈ రిజర్వేషన్ల గురించి కనుక ఈ అవకాశవాదాన్ని కనుక వీడకపోయేట్లయితే ఎంటైర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా బీజేపీని అనుమానంగా చూసేటువంటి పరిస్థితి అక్కడ తలెత్తుతూ ఉంది రోజు రోజుకి. మరి దాన్ని ఏం చేస్తారు అనేటువంటిది ఆ పార్టీ తేల్చుకోవాల్సినటువంటి అంశం. నిజాయితీగా ఉంటారా జనం పట్ల, అవకాశవాదంతో ఉంటారా అనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే ఎలాంటి పథకాలు తీసుకెళ్లాలంటారు? అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్లాలంటే ఈశాన్య భారతం అయినా లేదా ఏ వెనుకబడినటువంటి ప్రాంతం అయినా కానివ్వండి, పరిశ్రమల్ని పెట్టాలి. ముఖ్యంగా కొండల్లో, గుట్టల్లో ఉండేటువంటి ఆ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా విద్య, వైద్యం, లాజిస్టిక్స్, ప్రయాణ సౌకర్యాలు అనేటువంటివి అందుబాటులో తేవాలి. గడిచినటువంటి 75 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ ఉన్నా లేదా మరొకరున్నా ఎవరున్నా కానీ ఈశాన్య ప్రాంతాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అక్కడ ఎందుకు నిర్లక్ష్యం చేశారు అంటే, అక్కడ ఒక రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలన్నా కానివ్వండి, దేశంలో ఇతర మైదాన ప్రాంతాల్లో అయ్యే ఖర్చు కంటే అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. భౌగోళికమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. అటువంటి దగ్గర పెట్టుబడులు పెట్టడానికి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపించారు. అంతదాకా ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు, విశాఖపట్నం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేదా పులుపు, ఈ గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు గిరిజనులకు ఏమైనా ఏర్పాటు చేశారా అంటే ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఎవరైనా ఒక మహిళకి ప్రసవ నొప్పులు వస్తే డోలీల్లో మోసుకురావడం తప్ప మరి వైద్య సౌకర్యాలు లేవు, లేదా రవాణా సౌకర్యాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అందుకని మొత్తం గిరిజన ప్రాంతాలు లేదా కొండ ప్రాంతాల పట్ల అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది.
మొత్తం ఈశాన్య ప్రాంతం అంతా కూడా కొండలు గుట్టలు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం కనుక అక్కడ అది మరీ స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగిన తప్పుల నుంచి పాలకులు ఎందుకు గుణపాఠం